అంటే గనుక, తల్లి సమయం లేదమ్మా అని చెప్పి ఎందుకు చెప్పాను అంటావు? బిడ్డ, ఈ రాత్రే 12 గంటల లోపు ఎందుకు చూడమని చెప్పి ఉంటాను? ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి కూడా ఎందుకు అన్నాను అని అంటే అంటావు? ఇదంతా కూడా చూస్తే మనసులో నీకు ఎటువంటి ప్రశ్న మెదులుతూ ఉంది అంటే, ప్రశ్నలు ఏవైనా కానివ్వు, నీ మనసుకు ఊరటను కలిగించే సందేశంతో ఈరోజు నేను వచ్చాను. నువ్వు ఎన్ని ప్రశ్నలైతే మనసులో వేసుకుంటూ ఉన్నావో, ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికే సందేశంతోనే వచ్చాను. బిడ్డ, జాగ్రత్త పడు, జాగ్రత్తగా విను. ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ కోసం నేను నీ ముందుకు తీసుకువచ్చిన ఈ చిన్న చిన్న కథలను జాగ్రత్తగా విన్నావు అంటే అసలు ఏం చెయ్యాలి అని కూడా నీకు తెలుస్తుంది. ఒక ఊరిలో రామదాసు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు బాబా గారి మీద చాలా నమ్మకాన్ని పెంచుకున్నాడు. బాబావారు అంటే ఎంతో ప్రీతి. లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా బాబా గారి నామస్మరణం కొన్ని వందల